ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడమ్మా, ఇగో కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను వస్తే 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. అనుకుందా మీకు? ఒకసారి చూద్దాం, టీవీలో చూపిరా భయ్, ఎవరైనా యాది పరిచిపోతే కూడా చూద్దాం. ఇప్పుడు గెలిచి 2.5 ఏళ్ళు అయింది, వచ్చిందా 4000? ఏమన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి? ఏమన్నాడంటే, మీ మన్మడు వచ్చి పెట్రోల్ కు పైసలు అడుగుతాడు, 4000 పింఛన్ ఇస్తా నేను, మన్మడిని కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. డిసెంబర్లోనే ఇస్తా అన్నాడు, రాగానే ఇస్తా అన్నాడు. వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 2.5 ఏళ్ళకి వచ్చింది. వచ్చిందా 4000 పెన్షన్? ఒకసారి చూద్దాం. ఇక చూపిరా బైజరా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. వచ్చిందా 4000? ఒత్తిండా మనమడు కాళ్ళు? పెట్రోల్ కు పైసలు అడిగిండా మనమడు? ఏం చెప్పిండు? డిసెంబర్లో. ఎన్ని డిసెంబర్లు వా? ఇప్పటికి 2,000 మూడోది రావట్టే, 4000 మాత్రం రాలే. ఇగో గిసంటి మాటలు చెప్పిండు. నేను అడుగుతున్నా, ఆనాడు కేసీఆర్ 200 2000 చేస్తా అంటే గెలిచినాక ఒక్కటే నెలకు 2000 చేసి మీకు ఇచ్చిండా లేదా? గెలవంగానే ఇచ్చిండా లేదా? మరి ఈ దొంగ ఏం చేసిండు? ఇంకా ఇవాళ అంటుండు, ఇవాళ ఏమంటుండు, గాడిదలకు ఓట్లు వేయద్దట. ఇప్పుడు ఎవడు అడ్డగాడిదా? ఇవాళ రంగారెడ్డి జిల్లాకు పోయి అంటుండు, ఏ గాడిదలకు ఓటు వేయకుర్రి, గాడిదలకు ఓటు ఎత్తే పని కాదట. ఇప్పుడు ఎవడో అడ్డగాడిద? అర్థమైతలేదా? దాన్ని చూస్తే ఎవడో అడ్డగాడిదా? అట్లనే మా అక్క చెల్లెళ్ళకు ఇగో జీతం పడ్డట్టు నెలకు 2500 ఇస్తా, నెల జీతం పైసలు ఇస్తా, మీ భర్తను అడుకోవాల్సిన అవసరం లేదు, నెలకు 2500 మా అక్కలకు చెల్లెళ్ళకి ఇస్తా అన్నాడు. వచ్చినాయి? ఎవరికన్నా వచ్చినాయమ్మా? గది కూడా చూద్దాం ఒక్కసారి, చూసినాక మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, సరే మీరు పిల్లలు ఒలిగట్టకుండా వాళ్ళకి వినబడాలి. ఆ దొంగ సంగతి అర్థం కావద్దా? పాలేందో నీళ్ళేందో తెలియద్దా? ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటువంటి జీతం ఎట్లొస్తుందో, మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతా వేసి ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆడబిడ్డ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది. ఒకవేళ నగదే ఇంటి ఆయన చేతులు ఉంటే ఇవాళ మహాలక్ష్మి చెల్లెనికి వచ్చినాయి 2500 నీకు పడ్డాయట. మళ్ళీ ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 2500 ఇస్తా జీతం పడ్డట్టు. మా సోనియమ్మ చెప్పిందట, రేవంత్ రెడ్డి ఇయ్యడు, సోనియమ్మ అడగది. సోనియమ్మ పోయి ఢిల్లీలో పడ్డది, రేవంత్ రెడ్డి పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఇక దొరుకుతాడా? రావయ్య రేవంత్ రెడ్డి అంటే ముంగట 4 పోలీసు బండ్లు, వెనక 4 బండ్లు. రమ్మని దమ్ముంటే జిన్నారంకు పోలీసులు లేకుండా రమ్మని మా అక్కజల్ల మధ్యలకు వస్తాడా? ధైర్యం ఉందా? పోలీసు వాళ్ళు లేకుండా రమ్మని గిడికి అక్కజల్ల మధ్యలోకి వస్తే నీ బట్టలిప్పి చురికిస్తారు బిడ్డ రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడినావు? ఆ రోజు 2500 ఇస్తా, బరాబర్ ఇస్తా, జీతం పడ్డట్టు ఇస్తా, ఇక మీ ఆయనని అడుక్కోవాల్సిన అవసరం లేదన్నాడు. యాడికి పోయినాయి? ఇవాళ పొద్దుగాల తూప్రాన్ని పోయింటి నేను, ఓ పెంటక్క కలిసింది. పెంటక్క గిట్లే మాట్లాడుకుంటూ వస్తుంటే చేయి పట్టుకున్నది. ఏంది అమ్మా అన్న? ఏం పేరంటే పెంటమ్మ అన్నది. ఏం సంగతి పెంటక్క అన్న? ఏం లే, కాంగ్రెస్ వాడు వచ్చిండు బిడ్డ, ఇవాళ 5000 ఇచ్చిండు, కళ్ళల్లో మొక్కుతుండు అన్నది. అగో ఏం సంగతి వాళ్ళకి నివి చేస్తావా అక్క అన్న? ఏ గట్ల కాదు బిడ్డ, నీకు ముచ్చట చెప్తా ఆగన్నది. వాడు వచ్చి 5000 ఇచ్చిండు బిడ్డ, తీసుకున్నా. వాడు ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుని మీద ముందే అనుకున్న, దేవుడు ఇది ఉత్తుతుంది, ఇవి నా పైసలే, ఈ 5000 తీసుకుంటా, నువ్వేం తప్పు పట్టుకోకని అనుకున్నా మనసులో. ఆ 5000 తీసుకున్నదట.
తీసుకొని ఆ కాంగ్రెస్ వానికి ఏం చెప్పిందట, రేవంత్ రెడ్డి నెలకు 2500 వేస్తా అన్నాడు. ఇప్పుడు గద్దె మీద కూర్చొని 26 నెలలు అయింది. 26 నెలలకు 2500 చొప్పున లెక్క పెడితే 65,000 రావాలి బిడ్డ. ఇవి 5,000 ఇచ్చినావు, ఇంకా 60,000 అడకరాపో అన్నదట. 5 ఇచ్చినావు, ఇంకా 60 అడకరాపో అన్నదట మా పెంటక్క. మరి మా జిన్నారం అక్కలు ఏమంటారు, జిన్నారం చెల్లెళ్ళు ఏమంటారు? ఆ దొంగకు బుద్ధి చెప్పొద్దా మనం? ఇప్పుడు ఇది ఇంత మోసం ఉంటుందా ఎక్కడన్నా? ఇంకా ఈయన చెప్తే నమ్మరని సోనియా గాంధీ పేరు చెప్పింది. మా సోనియా గాంధీ చెప్పింది, మా సోనియా గాంధీ ఏమన్నది. ఇప్పుడు సోనియా గాంధీ ఢిల్లీ, రేవంత్ రెడ్డి గల్లీ, అయిపోయాయి మన పని. ఇది మోసం కాదా ఇది? ఇంకా ఆడవిళ్ళ పెళ్లికి మీకు 1,00,000 రూపాయలు ఇచ్చిండా కేసీఆర్? రేవంత్ రెడ్డి అనుకున్నాడు దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తుండు, బతుకమ్మకు చీరలు ఇస్తుండు, పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తుండు, మంచి నీళ్లు ఇచ్చిండు. అక్క చెల్లెల ఓట్లన్నీ కేసీఆర్కే పడేటట్టున్నాయని కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా? అది కూడా చూద్దాం ఒకసారి. ఎన్ని తులాలు పడ్డాయో జిన్నారంలో అడుగుతాయి. ఇక పడ్డాయా బంగారం? ఎన్ని తులాలు వచ్చింది జిన్నారంకు? ఇక ఇది ఉన్నది ఉన్నట్టు కుల్ల రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పింది. రాసుకోండి దరఖాస్తు పెట్టుకుంటే ఆదిగట్టు కంటే 2 రోజుల ముందే వాళ్ళకు 1,00,000 రూపాయలతో పాటు లక్షలే కాదు ఆడపిక్కలకు తులం బంగారం ఇచ్చే ప్రతి ఆడపిక్కకు లెక్కపత్రిక ఏమన్నాడు చెల్లె? లగ్నపత్రిక రాసుకొని కాగితం దరఖాస్తు పెట్టుండ్రి, పెళ్లి కాకముందే 1,00,000 ఇస్తా, పెళ్లి కాకముందే తులం బంగారం ఇస్తా. వచ్చినాయా? వచ్చినాయంటే చిన్నారంగా. మొన్న గోదావరి కాడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు కాంగ్రెస్ ఆయన, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతామని రమ్మన్నారట. రమ్మంటే పోయింది. ఆమె పోయి చెక్కు తీసుకుంటుంటే సక్కల బిడ్డ ఉన్నదట. అగో బిడ్డను తీసుకొని వచ్చినావు అంటే నీ బిడ్డనేనా అంటే అవుసారు, నాకు పిల్ల ఏడాది అర్థమే, పిల్ల కూడా పుట్టింది అన్నదట. రేవంత్ రెడ్డి ఏమో నీ లగ్గం కాకముందే 1,00,000 ఇస్తా అన్నాడు, పిల్ల పుట్టిక కూడా తలేదు. తులం బంగారం దేవుడెరుగు, కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా పిల్ల పుట్టిన కథను. ఇది రేవంత్ రెడ్డి కథ, అవునా కాదా? చిన్నారంలో ఇప్పుడు 6 నెలలే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇక ఇచ్చిందా? ఒక్కొక్క పెళ్లి ఏడాదైనా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలే. ఈడ కేసీఆర్ ఉన్నప్పుడు మా మైపాలన్న నెల 2 నెలలు వచ్చిందా లేదా అప్పుడు చెక్కులు? ఏమైంది ఇప్పుడు? ఏడాది దాటినా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా? మరి తులం బంగారం ఎంతమందికి వచ్చింది? వచ్చిందా? ధర ఏమైంది? ఎంత అయింది? అట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఇక్కడ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడ్డదా? ఎంత వచ్చింది? కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చారు. కరోనా వచ్చినా ఆగలే, పెద్ద నోట్ల రద్దు జరిగిన ఆగలే, ఎంత కష్టం ఉన్నా టైం మీద రైతు బంధు వేసింది. కరోనా వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి జీతాలు బంధు పెట్టిండు, రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చింది. బరాబర్ రైతు బంధు అందింది. ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు. ఇవాళ ఎరువు బస్తాల పరిస్థితి ఏంది? లైన్లలో నిలబడితే సుక్కలు చూస్తున్నాం. ఆటో డ్రైవర్ చెప్తే ఆనాడు ఇంటికాడ బస్తాలు వేసిపోయింది. ఇవాళ ఎరువు బస్తాలు దొరికాయి. ఇప్పుడు ఫిబ్రవరి నెల పడ్డదా రైతు బంధు? పడ్డదా ఎవరికన్నా? ఇప్పటికే 2 ఎగ్గొట్టిండు. 2 రైతు బంధువులు అడవిట్లో పోయినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. వానాకాలం ఇస్తాడు, యాసంగి ఎగ్గొట్టాడు. 2 పంటలు ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళా యాసంగికి ఇంతవరకు రైతు బంధు మళ్ళీ. అప్పుడు ఏమన్నాడు? కౌలు రైతుకి ఇస్తా, రైతుకి ఇస్తా, 10,000 కాదు 15,000 ఇస్తా. కేసీఆర్ నువ్వు 2 పంటలకే ఇస్తున్నావు, 3టికి ఎందుకు ఇవ్వవు? కొంతమంది 3 పంటలు పండిస్తారు, 3టికి ఇవ్వాలన్నాడు. ఈ మొగోడు ఒకటి కుడతలేడు. ఇస్తుండా? మోసం చేసి ఆ 15,000 రైతు బంధు కూడా చూద్దాం ఒకసారి ఏమన్నాడు. మీకు మంచిగా యాద్ చేస్తుంది. ఇవి చూసినాక ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తాడా? ఇంకా
వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఇవాళ మీకు రైతు 15,000 పడ్డాయి అమ్మాయి ఎవరికన్నా నాది బాధ్యత 15,000 ఎత్తా అన్నాడు. ఏ రైతు కన్నా 15,000 వచ్చినాయా చెల్లె? మరి మా రైతన్నలు ఆలోచించాలి. కేసీఆర్ ఉంటే 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, టైం మీద రైతు బంధు ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు. రేవంత్ రెడ్డి రాగానే ఎరువులు దొరకలేవు, రైతు బంధు పడతలేదు, కరెంటు మీ బాయి కాడ సాయంత్రం 4:30-5 పోతే పొద్దుగాల 4 వస్తుంది. 12 గంటలు కరెంట్ తీసి పారేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోయిందా ఎప్పుడన్నా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరెంటు కష్టాలు మొదలైనాయి. మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, రాత్రిపూట కరెంట్ ఉండలేదు. ఇది రైతులకు రేవంత్ రెడ్డి చేసిన దగా కాదా? ఇది రేవంత్ రెడ్డి చేసిన మోసం కాదా? ఎందుకు ఇంకా మా రైతన్నలు రేవంత్ రెడ్డికి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు అని నేను అంటా ఉన్నా. ఒక్కటన్నా చెప్పండి చెల్లె. అరే 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక్కటన్నా అమలైందా? ఏ ఒక్క హామీ అన్న అమలైందా? దయచేసి ఆలోచించండి. రుణమాఫీ అందరికి 2 లక్షలు మాఫీ చేస్తాను. ఉరుకుర్రి, లైన్ కట్టుర్రి. కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళా తెచ్చుకోర్రి, నేను మాఫీ చేస్తాను. ఇలా సారణ మందికి అయింది, బారణ మందికి కాలేదు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే ఒక్కరికి కూడా కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు